అందరికీ నమస్తే అండి. భద్రాచలంలో కల్పవృక్ష నరసింహస్వామి సాలగ్రామం అని చెప్పి టెంపుల్ ఉందండి. ఏంటి ఇన్ని ముడుపులున్నాయి ప్రతి స్వామి దగ్గర అని అనుకుంటున్నారా? అదేం లేదండి. మనకి ఎన్ని కష్టాలున్నా మనక్ మన పిల్లల కోసం గానీ, మన ఆరోగ్యం కోసం గానీ, మన ఎదుటి వాళ్ళ సంతోషం కోసం గానీ, ఎటువంటి కోరికైనా కోరుకొని ఇక్కడ స్వామివారికి ప్రదక్షిణలు చేయాల్సుంటుంది. మనము కోరిన కోరిక ఏంటి? మనం ఆ కోరిక నెరవేరాలి అని చెప్పి ఇక్కడ ముడుపు తీసుకోవాలి. ఈ ముడుపు అయితే రూ. 350 అండి. ఆ ముడుపు తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక పేపర్ ఇస్తారు. ఆ పేపర్‌లో మనము ఏ కోరికకి సంబంధించినది ఆ మంత్రం ఉంటుంది. ఆ ముడుపు తీసుకొని స్వామి దగ్గరికొచ్చి ఒక ప్రమిదలో ఒత్తి వేసి ముడుపులాగా కట్టింటారు. అది ప్రమిద మనకిస్తారు. ఇక్కడ స్వామి సన్నిధికొచ్చి ఆ ప్రమిదలో ఉండేది ఒత్తికి కర్పూరం వెలిగించి అక్కడ జ్యోతిని మనం వెలిగించాలన్నమాట. ఆ జ్యోతిని వెలిగించిన తర్వాత మనము మనసులో కోరికను కోరుకొని మనకి ఇక్కడ సంకల్పం చెప్తారు వాళ్ళే. మనము ఎందుకు ఈ కోరికను కోరుకుంటున్నాము అనేది, ఆ కోరిక ఎలా నెరవేరుతుంది ఏమి అనేది స్వామివారే చెప్తారు. ఇక్కడ మనము జ్యోతిని వెలిగించిన తర్వాత సంకల్పం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ సంకల్పం చెప్పుకున్న తర్వాత ఇక్కడ స్వామివారికి దండం పెట్టుకొని నేనైతే 32 ప్రదక్షిణలు చేయాలని నాకు ఇక్కడ చీటీలో వచ్చిందనమాట. ఇక్కడ కల్పవృక్షంకు, ఇక్కడ గోమాతలకి, స్వామివారికి అందరికీ కలిసి 32 ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. నేను మా ఆయన ప్రదక్షిణలు మొదలు పెట్టేశాము. ఇక్కడ చుట్టూ ప్రతి ఒక్కరూ ఏ ఏ చిన్న కోరికైనా కూడా ఇక్కడికొచ్చి ముడుపు కట్టి కోరికలు తీర్చుకుంటున్నారు. మనం ఇక్కడ స్వామివారు సాలగ్రామ రూపంలో వెలిసారు. స్వామివారికి దండం పెట్టుకొని నేను మా ఆయన ప్రదక్షిణలు మొదలు పెట్టేశాము. ఇక్కడ స్వామివారితో సహా గోమాతలకి కలిపి 32 ప్రదక్షిణలు చేయడానికి నేను మా ఆయన ప్రదక్షిణలు మొదలు పెట్టేశాము. ఇక్కడ మొత్తం ప్రదక్షిణలను అయిపోయిన తర్వాత మనము ఆ ముడుపు తీసుకెళ్ళి స్వామివారి సన్నిధిలో ఎక్కడైనా కానీ కట్టేయచ్చు అనమాట. మనకిచ్చిన మంత్రం కూడా 32 సార్లు చెప్పుకుంటూ ఇలా ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ముడుపు కట్టేసి మనము సంకల్పం చెప్పుకున్నాం కదా, ఆ సంకల్పంని మనసులో తలుచుకొని ఈ ముడుపును కట్టేసేయాలన్నమాట. కట్టేసిన తర్వాత వచ్చే అమావాస్యకు కానీ పున్నంకి కానీ ఇక్కడ హోమం జరుగుతుందంట. మనం వీలైతే ఆ హోమంలో పాల్గొని మన గోత్ర నామాలు చెప్పుకొని మనం కోరిన కోరిక తొందరగా నెరవేరాలని కోరుకోవాలంట. కానీ మనము రాని పక్షంలో మనకి వాళ్ళు ఒక తీర్థం ఇస్తారండి. ఆ తీర్థంను మన ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో అంతా చల్లుకొని మనము తీర్థంగా తీసుకొని మనకిచ్చిన మంత్రంని 32 సార్లు రోజు చదువుకుంటే గనక మనకి వచ్చే పుణ్యానికి కానీ అమావాస్య లోపల కోరిక నెరవేరుతుందని స్వామివారు చెప్పారు. అలా కోరిక నెరవేరిన తర్వాత మనం వీలైతే మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోమని చెప్పారు మాకు. ఎవరైనా సరే భద్రాచలంకి వచ్చిన తర్వాత స్వామివారిని దర్శించుకున్నాక ఈ కల్పవృక్ష నరసింహస్వామి సాలగ్రామ గుడికి వచ్చి స్వామివారిని దర్శించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.